బాగా తిరుగుతుందండి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి. ఈ ప్రోడక్ట్ నాకు చాలా యూస్ఫుల్ అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి టిఫిన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసి క్లీనింగ్ బ్లాగ్తో కొంచెం ఎండ్ చేస్తానండి. క్లీనింగ్ బ్లాగ్ అంటే కొంచెం యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి. అది వెరీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి. మీషోలో తీసుకున్నాను అనమాట. దాన్ని ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేస్తే మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో వస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. టిఫిన్ బ్లాగ్ అని చెప్పాను కదండి, మార్నింగే టిఫిన్లోకి దోశ వేస్తూ ఉన్నాను. దోశ విత్ బొంబాయి చట్నీ అనమాట. ఈ బొంబాయి చట్నీ వీడియో ఇంతకుముందు షేర్ చేశానండి. చాలా బాగుంటుందండి. పిల్లలు దోశలోకి ఈ బొంబాయి చట్నీని పాయసంలో తినేస్తారండి. అంత బాగా బాగుంటుందన్నమాట ఈ బొంబాయి చట్నీ అనేది. నేను దోశ విత్ బొంబాయి చట్నీ అని చెప్పాను కదండి. ఇంకా పిల్లలు తినేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను దోశ వేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ దోశలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. ఎందుకంటే దోశపిండి చాలా బాగా పొంగిపోయింది. అసలు నాకు దోశపిండి అస్సలు పొంగదండి. ఎందుకో మరి ఆ రోజు బాగా పొంగిందనమాట దోశపిండి అనేది. చాలా బాగా సంతోషంగా అనిపించిందండి. ఈ దోశపిండిని ముందు రోజు పట్టడం మా బాబు పట్టాడనమాట మిక్సీ. నేను చెప్తూ ఉంటే ఇలా చేయనానా అని చెప్తూ ఉంటే దోశపిండి అయితే పట్టేశాడండి. చాలా బాగా పొంగిపోయింది. వాడు పట్టడం వల్లనో ఏమో దోశపిండి బాగా పొంగింది అనిపించింది అనమాట. దోశలు కూడా చాలా బాగా వచ్చాయి. దోశ విత్ బొంబాయి చట్నీ అని చెప్పాను కదండి, ఈ బొంబాయి చట్నీనే అనమాట. చాలా టేస్టీగా వస్తుందండి. దోశలోకి అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేస్తానండి. లంచ్లోకి వచ్చేసి గోంగూర పప్పు అయితే చేస్తూ ఉన్నాను. గోంగూరలో ఎన్ని రకాల గోంగూరలు ఉంటాయండి? ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర 2 రకాలు అయితే ఉంటాయి నాకు తెలిసి. నేనైతే ఇక్కడ ఎర్ర గోంగూర అయితే తీసుకున్నాను. ఎర్ర గోంగూర పప్పు అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఈ గోంగూర కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఎర్ర గోంగూర అయితే, తెల్ల గోంగూర అయితే పులుపు తక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు మా సైడ్ అయితే. మీకేమైనా తెలుసా అండి గోంగూరలో ఎన్ని రకాలు ఉన్నాయో? నాకైతే 2 రకాలు ఉన్నాయని తెలుసు అనమాట. ఏంటి గోంగూర పప్పు కూడా చూపించాలా అనుకోవాకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నా స్టైల్లో గోంగూర పప్పును అయితే చూపిస్తూ ఉన్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో మనకు కావాల్సిన కందిపప్పును తీసుకొని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. అందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరనంతా వేసేసుకొని మనకు రుచికి తగినట్టుగా, కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. నేను పచ్చిమిర్చిని కూడా వేసేసాను. అలాగనే హాఫ్ ఆనియన్ అయితే ముక్కలా కట్ చేసుకొని వేసుకున్నాను. నేను ఇక్కడ ఎర్ర గోంగూర వాడుతున్నాను కదండి, కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి 2 టమాటాలను అయితే వేస్తూ ఉన్నాను. ఇలా టమాటాలను గోంగూర పప్పులో వేయడం వల్ల కొంచెము ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పేసి టమాటాలు వేస్తూ ఉన్నాను. కొందరైతే టమాటాలు వేయకుండా కూడా ఈ ఎర్ర గోంగూర పెట్టేసి పప్పు చేస్తూ ఉంటారండి. నేనైతే టమాటాలు అయితే యాడ్ చేస్తూ ఉంటాను. గోంగూర పప్పులోకి తిరువాతలోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉన్నానండి. వెనకమ్మడే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే పప్పు విజిల్స్ వచ్చిన వెంటనే మనము తిరువాతకు వేయచ్చు కదా అని చెప్పేసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వాటిలో మనకు ఇంకా కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ నేను 1.5 గ్లాస్ అయితే వేస్తానన్నమాట. నాకు కరెక్ట్గా సరిపోతుంది అనిపిస్తుందండి నా బ్యాల్లోకి వచ్చేసి. తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టేసుకొని ఒక సైడ్ అయితే కుక్కర్ పెట్టేశాను, ఒక సైడ్ అయితే పాలు వేడి చేస్తూ ఉన్నానండి. పాలు వేడి చేసేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత విజిల్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇటు సైడ్ అయితే నేను టీకి పెట్టేస్తూ ఉన్నానండి. మా ఇంట్లో కొద్దిగా బేల్దారి వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఆ బేల్దారి వర్కర్స్ అయితే 2 వచ్చారనమాట. వారి కోసం నేను ఇక్కడ టీ పెడుతూ ఉన్నాను. టీ పెట్టేసి పక్కన పెట్టేస్తే వాళ్ళు అడిగినప్పుడు వేడి చేసి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మార్నింగే టీకి పెట్టేసి పక్కన పెట్టేయడానికి ఇక్కడ టీ ఉడికిచ్చేస్తూ ఉన్నానండి. చూడండి బాగా ఉడికిపోయిందనమాట. 2 టేబుల్ స్పూన్ టీ పొడిని యాడ్ చేసి బాగా ఉడికించుకున్న తర్వాత షుగర్ని అయితే యాడ్ చేస్తానండి. లాస్ట్లో షుగర్ యాడ్ చేసేసి మనకు ఇంకా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇలానే చేస్తానన్నమాట టీ అనేది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. నేను ఇలా చేస్తానని మీకు చూపిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ పప్పుకైతే పెట్టేశాను కదండి, విజిల్స్ వచ్చేసాయి. పప్పు కూడా మెత్తగా అయిపోయిందనమాట. పప్పు గుత్తి పెట్టేసి ఎనిపేసుకున్నాను అనమాట. ఎనిపేసుకొని పక్కన పెట్టేసి తిరువాతకైతే వేస్తూ ఉన్నాను. ఇక తిరువాతకైతే గిన్నె పెట్టేసి గిన్నె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తానండి. ఆయిల్ వేసిన తర్వాత ఖచ్చితంగా నెయ్యిని అయితే యాడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే నెయ్యి ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉంటుంది. ఆ నెయ్యి నేను ఇలా తిరువాతలలో వాడకపోతే అస్సలు అయిపోదన్నమాట. ఇలా నెయ్యి తిరువాతలలో వేయడం వల్ల ఆ పప్పు కూడా టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి పప్పులో అయితే ఖచ్చితంగా నెయ్యిని యాడ్ చేస్తానండి.
మనమేం పెద్ద ఎక్కువ అయితే వేయం కదండి. 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఇంటిల్లిపాది కలిపి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. అలాగనే ఆరోగ్యానికి చాలా మంచిది కదా నెయ్యి అనేది. ఇందులో ఆయిల్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసేసి బాగా దోరగా వేయించుకున్న తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ అన్నీ బాగా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగా వేస్తే బాగుంటుందని చెప్పేసి 2 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాతకైతే అవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఒట్టిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఈ ఒట్టిమిరపకాయలు మనం పప్పు కొంచెం మంటగా లేదనుకోండి, ఒట్టిమిరపకాయలు కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఒట్టిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మంట అనేది సమానంగా సరిపోతుందని చెప్పేసి ఒట్టిమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువగా యాడ్ చేశానండి, మంట లేదని చెప్పేసి. పప్పు యాడ్ చేసిన తర్వాత అవి కూడా దోరగా వేగిన తర్వాత ఇంకా మనం పప్పును తీసుకొని ఇంకా తిరువాతలో వేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు అయితే. గోంగూర పప్పు అందరిలో చేసుకుంటూ ఉంటారు, అందరిలోనూ ఒకేలా చేయరండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. నా స్టైల్లో చూపించానమాట గోంగూర పప్పు అనేది. మీరు ఏ విధంగా చేస్తారో గోంగూర పప్పు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ అయితే పెట్టండి, మేము కూడా ఇలా చేస్తామని చెప్పేసి. మనకు గోంగూర పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ గోంగూర పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోంగూర పప్పుకు నా దగ్గర ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. ఆ స్టోరీ ఇందులో షేర్ చేసుకోవాలంటే కొంచెం లెందీగా అయిపోతుంది. నా చిన్నప్పుడు నాకు ఎక్కువగా జ్వరం వస్తూ ఉండేదండి. ఆ జ్వరము ఎక్కువ తగ్గకోకుండా టౌన్కి తీసుకొచ్చేవారు. టౌన్కి తీసుకొచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత తగ్గేదనమాట. జ్వరం వస్తే మనకు ఎలా ఉంటుందని నోరంతా చప్పగా ఉంటుంది కదా, ఇంకా జ్వరం తగ్గిన తర్వాత ఏవో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. జ్వరం తగ్గిన తర్వాత ఈ గోంగూర పప్పు అయితే చేసి పెట్టింది అనమాట మా అమ్మ. చాలా టేస్టీగా అనిపించిందండి అప్పుడైతే. హలో అండి, హాయ్. ఈరోజు మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో అని చెప్పాను కదండి, ఇదే అనమాట ఆ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్. నేను ఈ ప్రోడక్ట్ను మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇది క్లీనింగ్ బ్రష్ అనమాట. ఈ బాత్రూమ్స్ క్లీన్ చేసుకునే బ్రష్. మనం ఈ బ్రష్తో బకెట్స్ కానీ బాత్రూమ్ వాల్స్ ఉంటాయి కదా, వాల్స్కు గార పట్టింటుంది, ఆ గారని కానీ ఇలా బాగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇది ఇన్విజిబుల్గా బాగా తిరుగుతుందండి, అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి. ఈ ప్రోడక్ట్ నాకు చాలా యూస్ఫుల్ అని చెప్పేసి నేను ఇదైతే ఆర్డర్ పెట్టేసుకున్నానండి. అక్కడక్కడ నెరలు ఉంటాయి కదా బకెట్లకి, ఆ నెరలకు నాకు గార అస్సలు రావడం లేదండి. వేరే బ్రష్ తీసుకొని మనం రుద్దుతూ ఉంటే ఈ బ్రష్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేశానండి. దీని కాస్ట్ వచ్చేసి 114 ఉంది. నాకు 20 రూపీస్ ఆఫర్ అయితే వచ్చిందండి. ఆఫర్లో నాకు 114 రూపీస్ పడింది. ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. మా దగ్గర 100 రూపీస్ పెట్టి ఈ బ్రష్ తీసుకున్నామంటే బాత్రూమ్స్ అన్ని నీట్గా క్లీన్ అయిపోతాయి కదండి. ఈ బ్రష్తో బాత్రూమ్స్ బకెట్సే కాదండి, మనము చింకులు కూడా బాగా వాష్ చేసుకోవచ్చు, బాగా గారపడినట్టని ఇలా రుద్దుకోవచ్చు అనమాట. అందుకోసం ఈ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఈ బ్రష్ని అయితే ఎలా వాడాలో ఈ బ్రష్ని చూపిస్తాను పదండి. ఫస్ట్ షింకుని అయితే క్లీన్ చేసి చూపిస్తానండి. షింకుకు నేను ఇక్కడ లిక్విడ్ వచ్చేసి హార్పిక్, బ్లూ హార్పిక్ ఉంటుంది కదా, ఆ బ్లూ హార్పిక్ అయితే వేస్తూ ఉన్నాను. హార్పిక్ వేసేసి అంతా నీట్గా రుద్దేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే మనం బకెట్లు కానీ మగ్గులు కానీ షింకులు కానీ ఏదైనా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలంటే లిక్విడ్ వేసేసి బాగా నానబెట్టేసుకోవాలండి, అంతా రుద్దేసి. అప్పుడే మనకు వాటి మీద ఉండే గార మట్టి అంతా వస్తుందన్నమాట. నేను ఎలాంటి లిక్విడ్స్ అయితే యూజ్ చేయనండి, ఓన్లీ హార్పిక్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. బాత్రూంలో కానీ ఇలాంటి సింకులకు కానీ మనం క్లీన్ చేసుకోవాలంటే ఇంగానితో చేసినటువంటి సింకులు కానీ బాత్రూమ్స్ కానీ టైల్స్ కానీ వాటికైతే ఇలాంటి బ్లో హార్పిక్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. వాటి మీద ఉండే గార్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది. మామూలుగా స్టీల్ సింకులు ఉంటాయి కదా వంట రూమ్లో, అలాంటి వాటికైతే ఇలాంటి హార్పిక్ అయితే అస్సలు పనిచేయదండి. ఇది వేసిన వెంటనే నల్లగా అయిపోతుంది. స్టీల్ సింకులకైతే అస్సలు పనిచేయదండి ఈ హార్పిక్ వచ్చేసి బ్లో హార్పిక్. మనం స్టీల్ సింకులకైతే లైజాల్ కానీ ఇలాంటివన్నీ లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటిని వాడడానికి అయితే ట్రై చేయండి. ఓన్లీ పింగాణితో వాడిన వాటికి మాత్రమే హార్పిక్ యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా తెల్లగా వస్తాయన్నమాట అన్నీ. ఇక్కడ మీ ముందే అంతా హార్పిక్ అంతా వేసేసి రుద్దేశానండి. ఎంత తెల్లగా వచ్చిందంటే అంత తెల్లగా వచ్చిందనమాట. నాకు చేయి కూడా నొప్పి పుట్టట్లేదండి, ఎందుకంటే ఈ హార్పిక్ వేసి రుద్దాలంటే స్క్రబ్తో చాలా నొప్పి పుడుతుందండి. నేను అందుకోసమే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. ఈ బ్రష్ను అయితే నాకు యూస్ఫుల్గా అనిపించినవన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటాను కదండి. ఆ యూస్ఫుల్ అయినవి ఎలా వాడాలో, ఎలా చేసుకోవాలో, ఎలా యూజ్ అవుతాయని కూడా చూపిస్తూ ఉంటాను. ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకుంటే మన షింకులన్నీ నీట్గా క్లీన్గా అయిపోతాయి అనమాట. అలా అక్కడ గారె పట్టింది కదండి, అది కూడా తెల్లగా వచ్చిందనమాట. గారె పట్టిన దగ్గర కూడా మనము మామూలుగా స్క్రబ్తో పెట్టి రుద్దితే అస్సలు రాదనమాట. అక్కడ ఇలా బ్రష్ పెట్టి రుద్దితే చాలా బాగా వచ్చిందండి షింకు దగ్గర అయితే.
మీకే దగ్గర పెట్టి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చేసిందో షింక్ అనేది తెల్లగా. ఇంకా ఇప్పుడు బాత్రూంలో వాడే స్టూల్స్ ఉంటాయి కదా, మనం స్టూల్ పెట్టుకొని కూర్చొని చేసుకుంటూ ఉంటాం కదా బట్టలు ఉతకడం, అలాంటి వాటికి కూడా గార పడుతూ ఉంటుందండి ఈ వాటర్తో. ఏ వాటర్ అయినా కూడా ఈ స్టూల్స్ కానీ బకెట్లకు కానీ మగ్గులకు కానీ గార పడుతూనే ఉంటుందండి. ఇప్పుడు స్టూల్ క్లీన్ చేసి చూపిస్తూ ఉన్నానండి. స్టూల్కి అయితే ఎంత గార పట్టేసిందంటే అంత గార పట్టేసింది. మీకే చూపించాను కదా ఎంత నల్లగా అయిపోయిందో. స్టూల్ అంతా తెల్లగా ఉన్న స్టూల్ నల్లగా అయిపోయింది. అలాంటి స్టూల్ని నేను ఇప్పుడు తెల్లగా చేస్తానండి. వీటికి కూడా నేను హార్పికే వాడతానమాట. ఇలాంటి ప్లాస్టిక్ వాటికి కూడా హార్పికే వాడితే చాలా బాగా వస్తాయండి తెల్లగా అనేది. గార అంతా కూడా వదులుతుంది. ఫస్ట్ స్టూల్కి హార్పిక్ వేసేసి బ్రష్ తీసుకొని బాగా రుద్దేశానండి హార్పిక్ అంతా. అలా హార్పిక్ రుద్దేయడం వల్ల మనకు ఆ గార అంతా కూడా నానేసి మళ్ళీ ఒకసారి అంతా పట్టేసిన తర్వాత అంతా రుద్దేస్తే నీట్గా వస్తుందండి. గార మట్టి అంతా నీట్గా వస్తుందన్నమాట ఆ స్టూల్ అనేది. స్టూల్ తెల్లగా కనిపిస్తుంది చూడండి, మీకే చూపిస్తాను. ఇంకా నేను పైన అంతా రుద్దేశానండి. అంతా పెట్టేసి రుద్దేసిన తర్వాత లోపల కూడా అంతా రుద్దుతూ ఉన్నాను బ్రష్ తీసుకొని. బ్రష్ తీసుకున్న రుద్దిన తర్వాత నాకు ఈ హార్పిక్ అనేది కొద్దిగా చేతులకు పడదని చెప్పేసి నేను ఇలా కవర్లు అయితే కట్టేసుకున్నానండి. నా దగ్గర బ్లౌజులు లేవని చెప్పేసి. మీరు కూడా పడకుంటే ఇలాంటి కవర్లు అయితే కట్టేసుకొని ఇలా రుద్దేసుకోండి. మనం ఫస్ట్ బ్రష్తో రుద్దాం కదా, బ్రష్ అయిపోయిన తర్వాత చేతులతో అయితే రుద్దేస్తూ ఉన్నాను. చేతులతో ఎందుకు రుద్దుతున్నానంటే బాగా నానిన తర్వాత ఆ బ్రష్తో సరిగా రాదని చెప్పేసి నేను ఇక్కడ చేతులతో అయితే పెట్టి రుద్దుతూ ఉన్నాను. ఇలా చేతులకి కవర్లు కట్టుకోవడం వల్ల స్క్రబ్ లాగా కూడా ఉపయోగపడుతుందండి. మనము చేతులు పెట్టి రుద్దినా కూడా స్క్రబ్ లాగా అంతా నీట్గా వచ్చేస్తుందండి గార అంతా. మీకెవరికైనా ఇలాంటి హార్పిక్ చేతులకు పడదా అండి? నాకైతే కొద్దిగా మంటలు తీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా అవన్నీ బాత్రూంలో ఉన్న వస్తువులన్నీ నీట్గా వస్తాయని చెప్పేసి హార్పికే వాడుతూ ఉంటాను. చేతులతో అంతా రుద్దేసిన తర్వాత వాటర్తో అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన మగ్గులు కానీ షింకులు కానీ చాలా నీట్గా వస్తాయండి. అలాగనే స్టూల్స్ కానీ ప్లాస్టిక్ స్టూల్స్కి అయితే ఇలాంటి హార్పిక్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో మీకే చూపిస్తాను. లాస్ట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేశానండి. ఫాస్ట్గా పెట్టి చూపిస్తూ ఉన్నాను. మనం స్లోగా చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, ఎవరు చూడరు కదా మన వీడియోస్ అన్నీ. అందుకోసం నేను ఫాస్ట్గా పెట్టేశానండి. ఫాస్ట్గా పెట్టేసి చూపిస్తూ ఉన్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే స్టూల్ అంత నీట్గా వచ్చింది. ఇలాంటి ప్లాస్టిక్ వాటికైతే హార్పిక్ వాడడానికి ట్రై చేయండి. స్టూల్స్ కానీ మగ్గులు కానీ ఇలాంటి నీట్గా క్లీన్ అయిపోతాయండి. నేను తర్వాత మగ్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. మగ్గులు కూడా హార్పికే వాడుతూ ఉంటానండి. అప్పుడప్పుడు గార ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇలాంటి జాడ్ అయితే వాడుతూ ఉంటాను. జాడ్ యూజ్ చేయడం వల్ల చేతులు ఎక్కువగా మంట పుడతాయండి. అందుకోసం జాడ్ని ఎక్కువగా వాడడానికి ట్రై చేయను. ఎక్కువగా హార్పికే వాడుతూ ఉంటాను. ఇలాంటి మగ్గులకు కానీ బాత్రూమ్ క్లీనిక్ కానీ అంతా హార్పికే వాడుతూ ఉంటాను. మగ్గులకైతే హార్పిక్ వేసేసి బ్రష్తో అయితే రుద్దేస్తూ ఉన్నాను. బ్రష్ మనకు నెర్రల్లో ఉండే గారనంతా కూడా తెస్తుందండి. అందుకే నేను ఈ బ్రష్ని అయితే ఆర్డర్ పెట్టాను మీషోలో నుంచి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఆర్డర్ పెట్టుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.